డాక్టర్ నీలిమ, ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ రోజు మీకు ప్లాంటర్ ఫేసిటిస్ ఎక్సర్సైజ్లు మీ సొంతంగా మీరు ఇంటి దగ్గర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్లాంటర్ ఫేసిటిస్ అంటే మడం దగ్గర మీకు బాగా వాపు రావడం వల్ల కాలంతా కొంచెం లాగుతూ ఉంటుంది, నడుస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దానికి సంబంధించి ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఎక్సర్సైజ్, మీకు ఏ కాలు అయితే ఇబ్బంది ఉందో ఆ కాలు అవతల కాలు మీద ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒక చేతితో మడం దగ్గర గట్టిగా పట్టుకుని అవతల చేతితో మీ వేళ్ల దగ్గర పెట్టుకుని మీ మొహం వైపు ఇలా గట్టిగా లాగి పట్టుకోండి. మీకు లోపల భాగంలో స్ట్రెచ్ వస్తుంది. ఇలా కంటిన్యూస్ గా చేస్తూ ఒక 10 అంకెలు లెక్క పెట్టుకుని ఆపండి. ఇట్లా ఒక 5 సార్లు రిపీట్ చేయండి. తర్వాత ఎక్సర్సైజ్ సెల్ఫ్ స్ట్రెచ్ చేసుకోవాలి. టవల్ తో చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఒక టవల్ తీసుకుని మీ వేళ్ళ వెనకట్లో వేసుకుని కాలు చాపుతూ 2 వైపు టవల్ ని గట్టిగా పట్టుకుని మీ వైపు గట్టిగా ఇలా లాగండి. ఇలా లాగుతూ ఒక 10 అంకెలు లెక్క పెట్టుకుని ఆపండి. ఇట్లా ఒక 5 సార్లు రిపీట్ చేయండి. ఎక్సర్సైజ్ సెల్ఫ్ స్ట్రెచ్ అంటారు. ఏదైనా గోడ దగ్గర కానీ టేబుల్ దగ్గర కానీ నుంచుని కొంచెం దూరంగా నుంచుని మీకు ఏ కాలైతే ఇబ్బంది ఉందో ఆ కాలు ఈ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకుని మోకాలు వంచకుండా ఇలా ముందుకు వంగాలి. మీరు ఇలా వంగినప్పుడు మీకు స్ట్రెచ్ వస్తుంది. ఈ విధంగా స్ట్రెచ్ చేస్తూ ఒక 10 అంకెలు లెక్క పెట్టుకుని ఆపండి. ఇట్లా సేమ్ ఎక్సర్సైజ్ ఒక 5 సార్లు రిపీట్ చేయండి. 4వ ఎక్సర్సైజ్ స్టెప్స్ మీద చేసుకోవాలి. ఇది కూడా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అనండి. మీకు ఏ కాలు అయితే ఇబ్బంది ఉందో ఆ కాలు చివరి భాగం, స్టెప్ యొక్క చివరి భాగంలో ఇలా పెట్టుకుని ఇలా కిందకి బెండ్ అవ్వాలి. ఇలా బెండ్ అవ్వడం వల్ల మీకు కాఫ్ మసిల్ మొత్తం స్ట్రెచ్ వస్తుంది. ఇలా చేస్తూ ఒక 10 అంకెలు లెక్క పెట్టుకుని ఆపండి. ఇది కూడా ఒక 5 సార్లు రిపీట్ చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 5వ ఎక్సర్సైజ్, మీ కాలు కింద ఏదైనా వాటర్ బాటిల్ కావచ్చు, ఇంటి దగ్గర ఉండే పత్రం కావచ్చు, లేదా చపాతీ కర్ర కావచ్చు, ఏదైనా మీకు అరికాల కింద పెట్టుకుని దాని మీద మసాజ్ చేస్తున్నట్టు రోల్ చేయండి. అది మీకు ఒక మసాజ్ లా పనిచేస్తుంది. ప్లస్ అండ్ మీకు ఎక్కడైనా మజిల్ టైట్నెస్ ఉన్నా సరే రిలీవ్ అవుతుంది. ఈ 5 ఎక్సర్సైజ్ లో 2 గుడలు ఒక్కొక్కటి 5 సార్లు చేసుకోండి. ఇవి కాకుండా మార్నింగ్ మీరు లేచిన తర్వాత కాలు బరువుగా అనిపిస్తుంది కాబట్టి ఒక 10 నిమిషాలు వేడి నీళ్ళలో పెట్టుకోండి. తర్వాత ఇంకో 10 నిమిషాలు చల్లీలో పెట్టుకోండి. ఇలా డైలీ రిపీట్ చేయండి. అండ్ మెత్తటి చెప్పులు కూడా వాడుకోవడం అలవాటు చేసుకోండి. అండ్ మీకు వాపుగా ఏమైనా అనిపిస్తే ఐస్ ప్యాక్ ఒకటి అప్లై చేసుకోండి. 10 నిమిషాల పాటు అప్లై చేసుకోండి. ఈ విధంగా మీరు డైలీ చేయడం వల్ల చాలా వరకు మీకు రిలీఫ్ అవుతూ ఉంటుంది పెయిన్. థ్యాంక్ యూ.